తూర్పుగోదావరి జిల్లా ప్రజలను భయపెడుతున్న పెద్ద పులి ఇంకా చెక్కలేదు. రాయవరం మండలం కోర్మాపురంలో ఓ పాడుబడిన ఇంట్లో పులి గాండ్రింపులు వినిపిస్తున్నాయని స్థానికులు తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వెంకటేష్, గత కొన్ని రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలందరినీ తీవ్ర భయాందోళనకు గురి చేస్తూ పశువులను చంపేస్తూ రోజుకొక ఊరిలో సంచరిస్తున్న పెద్ద పులి ఇవాళ మండపేట నియోజకవర్గం రాయవరం మండలం కోర్మాపురానికి చేరుకుంది. మొత్తం ఉద్యానవన పంటలు, తుప్పలు, అడవులు, కొండలు దాటేసి గుట్టలు, ఆఖరికి గోదావరి నదిని కూడా ఈదుకుంటూ చివరికి మైదాన ప్రాంతంలోని వరి పొలాలు, ఇది మండపేట నియోజకవర్గం, అనపర్తి నియోజకవర్గాన్ని కూడా దాటుకొని మండపేట నియోజకవర్గం రాయవరం మండలం కోర్మాపురానికి చేరుకుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం అక్కడే అటవీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఆ పక్కనే ఉన్న పెంకిటింట్లో కింద చెట్లు ఉన్నాయి, పొదలు లాంటివి. ఆ కొబ్బరి చెట్లు, పొదలు, అక్కడే పెద్ద పులి అయితే ఇప్పుడు సేద తీరుతోంది. ఉదయం ఈ పెద్ద పులిని గాండ్రింపులు మాత్రం గ్రామస్తులు విన్నారు. కొంతమంది దగ్గరికి వెళ్ళి చూసి హడలిపోయి భయపడి పరుగులు తీశారు. ఆ తర్వాత సిబ్బంది వచ్చారు, ప్రభుత్వ సిబ్బంది. పెద్ద పులి ఉందని నిర్ధారించుకున్న తర్వాత అటవీ అధికారులకు, సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇప్పటి వరకు రాజానగరం మండలం, మండపేట రెండు మండలాల సరిహద్దు ప్రాంతాల్లో నిన్నంతా కూడా మొత్తాన్ని పశువుల్ని చంపేసి కేశవరం కొండల్లో ఉదయం అంతా కూడా రెస్క్యూ ఆపరేషన్ చేశారు, రాత్రి చేశారు. మొత్తం ఈ పరిసర ప్రాంతాల అన్నిటినూ కూడా రెస్క్యూ ఆపరేషన్ చేసి ఉదయం అందరూ కూడా చూసిన తర్వాత ఆఖరికి పెద్ద పులి ఇక్కడికి వచ్చిందనే చూశారు. దానికి ఇప్పుడు ట్రాంక్లైజింగ్ అంటే మత్తు మందు ఇవ్వాలి. ఆ మత్తు మందు ఇవ్వటానికి మొత్తం దాన్ని పరిశీలిస్తున్నారు. దాన్ని చూడవచ్చు పోలీసులు, అటవీ సిబ్బంది. పూణే నుంచి వచ్చిన టీమ్ రెస్క్యూ వారందరూ కూడా దాన్ని పరిశీలిస్తున్నారు. ఈ మత్తు మందు ఇచ్చే వైద్య నిపుణుడు ఉన్నారు, వైల్డ్ లైఫ్కి సంబంధించి, ఆయన ఫణేంద్ర, ఆయన కూడా వచ్చి పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా అటవీ అధికారి ప్రభాకర్ రావు వచ్చారు. పోలీసులు, అటవీ అధికారులు, నిపుణులు మొత్తం కూడా దాన్ని ఎట్లా పట్టుకోవాలనేది కూడా చూడవచ్చు. ఇప్పుడు ఒక డ్రోను పైకి ఎగరేశారు. ఆ డ్రోన్ నుంచి పులి ఏ పొజిషన్లో ఉందనేది చూసేందుకు కూడా డ్రోను చూస్తున్నారు. ఆ డ్రోన్ని చూడవచ్చు మనం. పూణే నుంచి వచ్చిన రెస్క్యూ చారిటబుల్ ట్రస్ట్, అది ఒక స్వచ్ఛంద సంస్థ. వన్యప్రాణులను పట్టుకోవడంలో వాళ్ళకి విశేషమైన అనుభవం ఉంది. దాన్ని పట్టుకునే మత్తు ఇచ్చిన తర్వాత పెద్ద పులి విచిత్రంగా కూడా ప్రవర్తిస్తుందని చెప్తున్నారు. దాని కదలికలను మత్తు ఇచ్చిన తర్వాత చాలా దగ్గరగా పరిశీలించాల్సి ఉంటుంది. ఒకసారి సిబ్బందిపై కూడా తిరగబడుతుంది. అయితే నీటి కుంటలు కూడా ఎక్కడ దరిదాపులు ఉండకుండా చూసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ, జాతీయ పులుల సంరక్షణ సంస్థ ఢిల్లీలో ఉంటుంది. వాళ్ళ నిబంధనలన్నీ కూడా పాటించాలి. ఇప్పుడు మనం అటవీ నిపుణులు, ఉన్నతాధికారులు రంపచోడవరం నుంచి కూడా పోలవరం జిల్లా డిఎఫ్ఓ కూడా వచ్చారు. మొత్తం నిపుణుల బృందం అయితే సమాలోచనలు చేస్తుంది. దాన్ని ఎక్కడుంది, ఏ పొజిషన్లో ఉందనేది కూడా డ్రోన్ ద్వారా చూస్తున్నారు. చూసిన తర్వాత ప్రస్తుతం అయితే మనకున్న సమాచారం ప్రకారం అది కొంత సేద తీరుతోంది, నిద్రిస్తుందని కూడా చెప్తున్నారు. కోనసీమ జిల్లా డిఎఫ్ఓ కూడా మొత్తం 3 జిల్లాలు, కోనసీమ, తూర్పుగోదావరి, పోలవరం జిల్లాలకు సంబంధించిన డిఎఫ్ఓలు వచ్చారు. వైల్డ్ లైఫ్ సంబంధించి నిపుణుడైన వైద్యుడికి సూచనలు ఇస్తున్నారు. ఫణేంద్ర అతని పేరు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ గన్ ద్వారా మత్తు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ చుట్టుపక్కల కోర్మాపురంలో ప్రజలందరూ కూడా పొలాల్లోనూ ఇళ్ల వద్ద అందరూ ఉన్నారు. అధికారులు అందరినీ వెళ్ళిపోవాలని కూడా చెప్తున్నారు. కొంతమంది స్థానికులు ఉన్నారు కోర్మాపురం. చెప్పండి శ్రీనివాస్ గారు, మీ పులి మీ ఊర్లో ఎవరు చూశారు, ఎప్పుడు వచ్చింది? ప్రొద్దుటండి 8 గంటలకి పొలంలోకి మందు కొట్టడానికి వచ్చారు మా మనుషులు. మందు కొట్టడానికి వచ్చినప్పుడు ఆ గట్టు మీద ఉన్న అడుగులు చూసి ఇది కుక్క కాదు పులి అడుగులని నిర్ధారించారు. ఆ పక్కనే ఉన్న పాత ఇంట్లో పెంకిటింట్లో ఉండొచ్చు అన్న ఊహతో ఉన్నాం అందరం. మా మనుషులు మాకు చెప్పగానే అందరూ ఒక 100 మంది దాకా పోగయ్యారు. అక్కడ పోగయ్యాక ఇందులోనే ఉంటుందన్న ఇదితోటి మేము డిపార్ట్మెంట్కి అందరికీ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. తర్వాత అది ఎదరకు వచ్చేటప్పటికి అందరూ చూద్దామని ఎదరకు వచ్చేటప్పటికి ఒక్కసారి పులి గాండ్రించి పైకి లేవగానే అందరూ పరుగు వెనక్కి వెళ్ళిపోయారు. తర్వాత అందరూ పోలీస్ టీం అంతా వచ్చారు, పోలీస్ బెటాలియన్ అంతా వచ్చారు. తర్వాత అటవీ శాఖ సిబ్బంది కూడా అంతా వచ్చారు. ఇది ఇలాగ పొలాల నుంచి గొట్టల్లోంచి వచ్చింది. అడుగులు బాగా క్లారిటీగా కనపడినాయి. అవి అడుగులు చూసి మేము డిపార్ట్మెంట్ తెలియజేయడం జరిగిందండి.
ఇది ఇక్కడ కనపడే పెంకుటింట్లో ఉంటుంది. పెంకుటింట్లో పాడుపడ్డ పెంకుటింట్లో కింద చెట్లు పొదలో ఉంది. అందరూ చూడగానే ఎక్కడ వాళ్ళు అక్కడికి పరిగెట్టుకెళ్ళిపోయి డిపార్ట్మెంట్ వచ్చే వరకు దూరంగా ఉన్నామండి. ఇది గత కొన్ని రోజులుగా ముప్పు తెప్పులు పెడుతున్న పెద్దపులి తూర్పుగోదావరి జిల్లా వాసులతో పాటు అటవీ అధికారులకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దాన్ని చూడవచ్చు మనం ఈ పరిసర ప్రాంతాల్లో ఈ మూల అనపర్తి నియోజకవర్గం, రాజానగరం నుంచి మండపేట, ఆ తర్వాత అనపర్తి నియోజకవర్గాలు, మళ్ళీ తిరిగి మండపేట నియోజకవర్గంలోకి పులి వచ్చింది. మొత్తం కూడా మైదాన ప్రాంతాలు వరి పొలాలతో ఉంటాయి. రాజానగరం వరకే ఉద్యానవన పంటలు అధికంగా ఉంటాయి. అవన్నీ అది అక్కడే ఉంటుందనుకున్నారు. అయితే పెద్దపులి మాత్రం ఏ రోజు కూడా తను ఉన్న నివాసం నుంచి రాత్రి మరొక ప్రాంతానికి మాత్రం పయనించింది. ఇన్ని రోజుల్లో మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పులుల అభయారణ్యం నుంచి బయలుదేరిన పెద్దపులి ఛత్తీస్గఢ్ దండకారణ్యం మీదుగా తెలంగాణలోని పాలవంచ అదంతా దాటుకొని ఏలూరు జిల్లాలోకి, ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించింది. ఏలూరు జిల్లాలో కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం అటవీ ప్రాంతం నుంచి దాటి పట్టుసీమ వద్ద గోదావరి సుమారు 4 కిలోమీటర్లు గోదావరిలో ప్రయాణం చేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కొండేపూడి చేరుకొని అక్కడి నుంచి రాజానగరం రాజమహేంద్రవరం గ్రామీణ మండలం తొర్రేడు వద్ద మొత్తం ఒక 2 రోజులు వెంకటనగరం పరిసరాల్లో ప్రజలను భయభ్రాంతికి గురి చేసింది. పశువులను చంపేసింది. నిన్న మాత్రం పెద్ద ఎత్తున దాడి చేసింది. పుణ్యక్షేత్రంలో ఒక ఆవుని, రాజానగరం మండలం అట్లాగే జీయర్రంపాలెంలో 3 దూడల్ని, ఒక ఆవుని తీవ్రంగా గాయపరిచిన పెద్దపులి కేశవరం కొండల్లో మాటు వేసింది. దాన్ని పట్టుకునేందుకు రెస్క్యూ బృందాలు అయితే ఉదయం వరకు కూడా అక్కడే ఉండి గాలించారు. రాత్రంతా థర్మల్ డ్రోన్ల ద్వారా, అంటే రాత్రి చీకట్లో దాన్ని గమనాన్ని పసిగట్టేయి ఖచ్చితంగా గుర్తించే థర్మల్ డ్రోన్లతో దాన్ని చూడాలని జాడ తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. అవన్నీ కూడా విఫలమయ్యాయి. పెద్దపులి మాత్రం ఏ రోజు కూడా ఒక గ్రామంలో ఉండకుండా రాత్రులు ప్రయాణిస్తూ వేటాడుతూ పగలేమో సేదతీరుతూ తన వ్యవహరిస్తూ వచ్చింది. ఇప్పటి వరకు దాన్ని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ కూడా పూర్తిగా ఫలించలేదు. ఇప్పుడు మాత్రం పెద్దపులి ఖచ్చితంగా ఒక ప్రదేశానికి వచ్చి పెంకుటింటి వద్ద ఉన్న, అప్పుడు మనం చూస్తున్న పెంకుటింటి వద్ద ఒక పొదల్లోనే ఆ పెద్దపులి ఉంది. అధికారులందరూ కూడా చెప్తున్నారు. మనం చూడవచ్చు ఈ పరిస్థితుల్లో అధికారులందరూ కూడా ప్రజలకైతే విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పరిసర ప్రాంతాల్లో ఎవ్వరూ కూడా రావద్దని చెప్తున్నప్పటికీ గుంపులుగా అయితే జనం వచ్చేసారు. దాని మందు ఇచ్చేసిన తర్వాత, మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత పూర్తిగా అది మత్తుని ఖచ్చితంగా అది విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ దరిదాపుల్లో కూడా ఉండొద్దు అనేది అధికారులు చెప్తున్నమాట. ప్రస్తుతం అయితే యువకులు, గ్రామస్తులు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి కోర్మాపురం తరలి వచ్చారు. దాన్ని పట్టుకునేందుకు మాత్రం అధికారులు అయితే సమాలోచనలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సర్కిల్ CCF BNN మూర్తి ఆధ్వర్యంలో కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం అయితే పెద్దపులి ఇక్కడే కోర్మాపురంలో సేదతీరుతున్న అనే అధికారులు అయితే గుర్తించారు. దాన్ని ఎట్లా పట్టుకుంటారనేది మాత్రం కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.